మూసీ ప్రాజెక్టుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించకుండా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి స్పష్టత లేదని, ప్రజల డబ్బును అనవసరంగా ఖర్చు చేస్తున్నారని చెప్పారు. 6 నెలల్లోనే దాదాపు 1400 కోట్లు అంచనా పెరిగిందన్నారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి డిపిఆర్ను ప్రజల ముందుకు తీసుకురావాలని కవిత డిమాండ్ చేశారు. వరల్డ్ బ్యాంక్కి మూసీ నది చుట్టూ ఉండేటటువంటి రియల్ ఎస్టేట్ భూములన్నింటినీ కూడా తాకట్టు పెట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని ఆనాడే చెప్పినాం. ఆనాడు డిపిఆర్ సబ్మిట్ చేసినామని చెప్పడం జరిగింది. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అసలు డిపిఆర్ మూసీ ఓవరాల్గా మూసీ చుట్టూ చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంది అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం చెప్పలేదు. డిపిఆర్ ప్రపంచ బ్యాంకుకి ఇచ్చినామంటున్నారు, ప్రజెంటేషన్లు ఇస్తున్నామంటున్నారు. కాకపోతే ఓవరాల్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అసలు ఏం చేయదలుచుకున్నారు అనేటటువంటిది మాత్రం స్పష్టంగా ఇస్తలేరు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లానే ఆఫీసర్స్ అందరు కలిసి ఒక ప్రజెంటేషన్ పెట్టి అందులో చాలా విషయాలు చెప్పిండ్రు. పోనీ నిన్ననన్న డిపిఆర్ చూపిస్తారేమో అనుకుంటే ఓన్లీ ఫేజ్ 1కి సంబంధించి మాత్రమే నిన్న ప్రజెంటేషన్ ఇచ్చారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ పిక్చర్ ఏందో మనకు తెలియదు, టోటల్ డిపిఆర్ ఏందో తెలియదు, అసలు చేస్తున్నది ఏందో ప్రజలకు తెలియదు. కానీ డబ్బులు మాత్రం 6 నెలల్లో దాదాపు 1400 కోట్ల రూపాయలు పెరిగింది. కానీ నిన్న జరిగిందేంది, మొత్తం ముఖ్యమంత్రి గారు ఏకపాత్ర అభినయం. చిన్నప్పుడు ఉంటాయి కదా, ఎన్టీఆర్ డైలాగులు చెప్పు, దుర్యోధను డైలాగులు చెప్పు అంటే చెప్తారు. అట్లా మొత్తం ఆయననే ఏకపాత్ర అభినయం, మొత్తం ఓన్లీ వన్ సైడ్. అంతే తప్పితే ప్రజల మాట ఈనుడు లేడు. ఆయన పెద్ద ఆయన పైన ఆయన మన్ కీ బాత్ ఆయన చెప్పేది చెప్తాడు. ఇక్కడ ఈయన చిన్న మోడీ తయారైండు, మనకి ఈయన చెప్పేదే ఈయన చెప్తున్నారు తప్పితే ఎక్కడా కూడా కనీసం ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూడా కొడుతున్నాం, సడన్గా రూల్ మారింది